నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోని ఓ గోదాంలో 43 లక్షల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్డీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్డీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు మాట్లాడారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు వచ్చిన పక్క సమాచారం మేరకు నిర్మల్లోని గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఇంట్లో 3.3 కిలోల ఆల్బజోలం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే శాంతినగర్లోని ఓ గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరిల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డైరెక్టర్ శ్రీ విబి కమలసన్ రెడ్డి గారికి అందిన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం నిన్నటి రోజున నిర్మల్ పట్టణంలో గంధం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇల్లు సోదా చేసినప్పుడు 3.3 కేజెస్ అల్పాజోలం, తర్వాత అతనిచ్చిన సమాచారం మేరకు శాంతినగర్లో గోడౌన్ని మేము తనిఖీ చేస్తే అక్కడ 728 కేజెస్ సిహెచ్ క్లోరల్ హైడ్రేట్ మాకు దొరికింది, స్వాధీనపరుచుకున్నాం. ఈ ఆల్ప్రాజోలం రాజస్థాన్ నుంచి రూప్ సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి సప్లై చేస్తున్నాడని చెప్తున్నారు. అదేవిధంగా సిహెచ్ క్లోరల్ హైడ్రేట్ షోలాపూర్లో సెటిల్ అయిన ఒక తెలుగు వ్యక్తి శ్రీనుభాయ్ అనే వ్యక్తి అతన్ని నిర్మల్ పట్టణం, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్కి సప్లై చేస్తున్నాడు. ఈ పట్టుబడ్డ 2 డ్రగ్స్ వర్త్ దాదాపు 43 lakhs ఉంటాయి. అండ్ గంధం శ్రీనివాస్ గౌడ్ గత 10 సంవత్సరాల నుంచి ఈ క్రైమ్ చేస్తున్నాడు. ఇది 8వ కేసు. ఇంత క్రితం పీడీ యాక్ట్లో కూడా ఆయన జైలుకు పంపించాం. మరొకసారి పీడీ యాక్ట్ పెట్టేయడానికి ఈ కేసు సరిపోతుందని భావిస్తూ దానికోసం కూడా ఇప్పుడు మేము ప్లాన్ చేస్తాం.